హిమాలయాల మధ్యలో దివ్యకాంతులతో ప్రకాశించే కైలాస పర్వతం. అక్కడ లోకక్షేమం కోసం సమాధిలో లీనమైన పరమశివుడు. బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని తగ్గించేందుకు అనంతమైన అగ్నిస్తంభంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య లింగోద్భవం జరిగిన రాత్రే మహాశివరాత్రి. ఈ పవిత్ర రాత్రే పార్వతీదేవి తపస్సుకు ఫలితంగా శివుడిని వరించింది. శివపార్వతి దివ్య కళ్యాణం జరిగిన శుభముహూర్తం ఇదే. మహాశివరాత్రి రాత్రి నిద్రకు బదులు జాగరణ, శివనామస్మరణతో అజ్ఞానాంధకారం తొలగుతుంది. భక్తి జ్యోతి మనసును ప్రకాశింపజేస్తుంది. పాలు, తేనె, గంగాజలం, శివలింగంపై అభిషేకం చేస్తే పాపక్షయం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. 3 ఆకుల బిల్వదళం శివునికి అత్యంత ప్రియమైనది. త్రినేత్ర స్వరూపుడైన శివుని తృప్తిపరచే పవిత్ర సమర్పణ ఇదే. తెలియక చేసిన పూజ కూడా శివుడు స్వీకరిస్తాడు. వేటగాడు రాత్రంతా జాగారం చేస్తూ బిల్వదళాలు సమర్పించగా అతనికి మోక్షం లభించింది. కాశీ విశ్వనాథ క్షేత్రంలో మహాశివరాత్రి వైభవం అద్భుతం. లక్షలాది భక్తులు శివనామంతో నిండిపోతారు. పవిత్రమైన రాత్రి ధ్యానం చేయబడుతుంది. యోగా శాస్త్రం ప్రకారం కుండలినీ శక్తి జాగృతమవుతుంది. ఓం నమః శివాయ ఈ పంచాక్షరి మంత్రం మనసును పవిత్రం చేస్తుంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.